అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అయింది. అయితే ఈ చర్చల పట్ల ఇరాన్ సంతృప్తిగా లేదు. పాకిస్తాన్ అమెరికా కొమ్ము కాస్తోంది. ఇరాన్ ఇస్లామాబాద్ పై మండిపడుతోంది. ఇక పాక్ మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా పాకిస్తాన్ మద్దతు పలుకుతున్న జైష్ అల్ అదిల్ అనే టెర్రర్ క్యాంపుపై ఇరాన్ దాడులు చేసింది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్లో తరచూ ఇస్లాం వాదన ఇరాన్ సరిహద్దుల్లో ఈ దాడులు చేసింది. ఇరాన్పై సైనిక దాడులు ఇరాన్ బలంగా నమ్ముతోంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నెరుపుతున్న ఇక పాకిస్తాన్
గంభీరంగా కనిపించినప్పటికీ ఆయన మనస్సు సున్నితమైందన్న టాక్ కూడా ఉంది. తాము అందించే సందేశాలను సరిగ్గా అందించకపోవడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ పంపించే సందేశాలను మార్చి కూడా ఉంటారని భావిస్తోంది ఇరాన్. షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ మాత్రం ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఇరాన్లోని దుస్తస్తాన్ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ తన అక్కసును వెళ్లగక్కారు. అలాగే కాల్పుల ఒప్పందం సమయంలో ఇరాన్ లెబనాన్ను కూడా కలుపుకోవాలని డిమాండ్ చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ విచ్చలవిడిగా కాల్పులు జరిపి నష్టపరుస్తుండటంతో ఇరాన్ లెబనాన్ను కూడా కాల్పుల ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలని కోరింది. ప్రారంభంలో అమెరికా అంగీకరించి తర్వాత వెనక్కి తగ్గింది. ఈ విషయం ప్రపంచానికి పాకిస్తాన్ తెలపడానికి వెనకాడుతోందని రెజాయ్ అన్నారు. మధ్యవర్తిగా వ్యవహరించేవారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒక పక్షానికి కొమ్ము కాయకూడదని ఆయన పాక్కు చురుకలందించారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ వాదుల కార్యకలాపాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన బిఎల్ఎఫ్ మిలిటెంట్లు పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేసి ఇరాన్ పారిపోతుంటారు. అదే ఇరాన్లో ప్రవేశించి జైష్ అల్ అదిల్ టెర్రరిస్టులు దాడులు చేసి పాకిస్తాన్లో తలదాచుకుంటున్నారు. ఇది ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో పాక్పై అపనమ్మకానికి బలం చేకూర్చుతోంది. ఇక మరో అంశం ఏంటంటే ఇరాన్, పాకిస్తాన్లు ఇరుగు పొరుగు దేశాలు. సరిహద్దు నుంచి పాకిస్తాన్ చౌక ధరకు ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవచ్చు. అయితే ఇరాన్కు భయపడి ఇరాన్ చమురును కొనుగోలు చేయడం లేదు. ఇక మరో అంశం ఏమిటంటే ఇరాన్, పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్ లైన్ కు ఒప్పందం కుదిరింది. ఇరాన్ తమ వైపు గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేసింది. దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇక పాక్ వంతు వచ్చేసరికి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. ఇరాన్పై అమెరికా ఆంక్షలకు భయపడి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇరాన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఈ డబ్బంతా ఇరాన్ నష్టపోయింది. పేరుకే ఇస్లామిక్ బ్రదర్హుడ్ కార్డును పాకిస్తాన్ ప్రయోగిస్తుంది తప్ప వాస్తవానికి అది అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఇరాన్ పాకిస్తాన్పై మండిపడుతోంది. మరి ఇరాన్ వాదనలో నిజముంది కదా అంటున్నారు రాజకీయ పరిశీలకులు.